అండి నా పేరు సయ్యద్ బేగ్. నా పేరు సయ్యద్ బేగ్. నా పేరు సయ్యద్ బేగ్, యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా IHRTCలో స్టేట్ ప్రెస్ మీడియా అధ్యక్షుడి. ఎక్కడైతే క్రైమ్ జరుగుతూ ఉంటుందో అక్కడంతా మేము వెళ్ళి క్రైమ్ దాని గ్రావిటీని బట్టి మేము ఆఫీసర్స్కు అందిస్తుంటాం, ప్రభుత్వాలు కూడా అందించేకి ప్రయత్నిస్తున్నాం. కానీ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుడు, BSNL కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఆమె AGM 4 డిస్ట్రిక్ట్స్, వీళ్ళు కొన్ని వందల కోట్లు ప్రభుత్వ డబ్బులు తీసుకొని ప్రభుత్వం ఉద్యోగస్తులుగా ఉంటూ ప్రజలను మోసగిస్తూ అమెరికాలో పెట్టారు. ఈ విషయం మేము కనుక్కొని ఈ మొత్తం స్కామ్ని బయటపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలనేసి. ఫస్ట్ దీనికి పోలీసులే సహకరించట్లేదు. ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ సహకరించలేదు. దీనిపై నేను హైకోర్టు కూడా వెళ్ళాను, హైకోర్టులో కూడా రిట్ చేశాము. ఇది CM వరకు తేలల్లా. సచ్చేవాడు సస్తాడు. ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగం వేల కోట్లు వందల కోట్లు సంపాదించి ప్రభుత్వ ఉద్యోగ ప్రజలను మోసగించి మామూలు ప్రభుత్వ ఉద్యోగుడు వందల కోట్లు వేల కోట్లు ఎత్తుకొని పోయి దాచిపెట్టుకుంటున్నాడు. ఇవి కనుక్కొని చెప్పినా కూడా వాళ్ళపైన మోసాలు చేస్తుంటే దాని గురించి పోలీసుకు చెప్పితే పోలీసు FIR కూడా చేయట్లేదు. ఒక తల్లిని గొంతుకొని ఆస్తి కొట్టు తల్లి తండ్రిని గొంతుకొని చంపిన విషయమై దాన్ని ఆరాధిస్తే సాక్ష్యాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిని గొంతుకొని చంపిందే కొడుకే, సొంత కొడుకు కోడలు ఆస్తి కోసం. ఇప్పుడు బేలు పైన 3 నెలలకు బయట వచ్చి అన్నను చంపేస్తే పూర్తి ఆస్తి నాకే అయిపోతుంది అనేసి అన్నను ఎత్తుక్కున్నాడు. అన్న మా అధైర్యంలో ఉన్నాడు. ఈ ఇతనే తప్పించుకొని తిరుగుతాడు. ఈ విషయమై SPకి DSPకి ఎందుకు చెప్తే DSP ఒకరు కోఆపరేట్ చేశారు. CI మొలకల్చరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ అయిన లక్ష్మణ్ పూర్తిగా నిందితుడికి సపోర్ట్ చేస్తూ మాకు ఒక NGOస్కు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది ఎక్కడ పోలీస్ అండి? ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా ఉంటే రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. పోలీసులు మారాలి. ఈ విషయమై నేను క్లుప్తంగా ఇంతకు ముందు కూడా చెప్పాను. ఒక దొంగలు ప్రభుత్వ ఉద్యోగులు దొంగలుగా తయారై ప్రజల్ని మోసగిస్తూ వందల కోట్లలో బిట్కాయిన్స్ రూపంలో సైట్ బిజినెస్ చేస్తుంటే దానిపైన తిరుపతి SPకి కంప్లైంట్ ఇస్తే ఈస్ట్ పోలీసు వాళ్ళకు అప్పగించినారు. ఈస్ట్ పోలీసులు CI రామకృష్ణ గారు 10 రోజుల నుండి 1 నెల నుండి తెప్పించుకుంటే ఇంతవరకు కూడా FIR చేయలేదు. దీనిపై హైకోర్టు కేసాను. ఈ విషయము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వరకు మీడియా ద్వారా మీరు చేరుస్తారనేసి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఈ విషయమైన క్యాట్లో కూడా సెంట్రల్లో కూడా నేను కంప్లీట్ చేస్తాను. దీనికి మీరు కూడా సహకరించాలనేసి తెలుసుకుంటున్నాను.